ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పేర్లతో ప్రత్యేక గుర్తింపు పొందుతాయి. అలాంటి నియోజకవర్గాల్లో అద్దంకి ఒకటి. అద్దంకి రాజకీయాల్లో వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు గొట్టిపాటి రవికుమార్. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి 2024లో భారీ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన నాయకుడు గొట్టిపాటి రవికుమార్. కానీ ఆయన రాజకీయ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. రాజకీయ ప్రత్యర్థులు, పార్టీ మార్పు, కేసులు, వివాదాలు, విమర్శలు ఇలా ఎన్నో మలుపులు ఆయన రాజకీయ జీవితంలో కనిపిస్తాయి. అసలు గొట్టిపాటి రవికుమార్ ఎవరు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? ఎవరెవరిని ఓడించారు? ఆయనపై వచ్చిన విమర్శలు ఏమిటి? 2024 తర్వాత మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. గొట్టిపాటి రవికుమార్ గారి తండ్రి పేరు దివంగత శేషగిరిరావు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన వయసు 50 సంవత్సరాలు. ఆయన వృత్తిగా వ్యాపారం మరియు వ్యవసాయాన్ని పేర్కొన్నారు. ఆయన భార్య కూడా వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. విద్య విషయానికి వస్తే రవికుమార్ గారు గుంటూరులోని విద్యాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత BAET తవనగిరి కళాశాలలో BA చదివేందుకు చేరినప్పటికీ ఆ కోర్సును పూర్తి చేయలేదు. 2024 ఎన్నికల అఫిడవిట్లో ఆయన విద్యార్హత 12వ తరగతి వరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంటే విద్యాపరంగా ఉన్నత డిగ్రీ పూర్తి చేయకపోయినా రాజకీయ రంగంలో ప్రజలతో మమేకం అవుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారి రాజకీయ ప్రస్థానం 2004లో ప్రారంభమైంది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మార్టూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన గొట్టిపాటి నరసింహారావుని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి తొలి పెద్ద విజయం. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కరణం బలరామకృష్ణమూర్తిపై విజయం సాధించారు. ఇక్కడి నుంచే అద్దంకి రాజకీయాల్లో గొట్టిపాటి రవికుమార్ బలంగా వినిపించడం ప్రారంభమైంది. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపు వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ను ఓడించారు. అంటే వరుసగా 3 ఎన్నికల్లో 3 సందర్భాల్లోనూ వేరువేరు రాజకీయ సమీకరణల మధ్య విజయం సాధించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ 2016లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. రాజకీయాల్లో పార్టీ మార్పు అనేది ఎప్పుడు చర్చనీయాంశమే. రవికుమార్ గారి పార్టీ మార్పు కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా దారితీసింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అద్దంకి నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాసిన చెంచు గరటయ్యపై విజయం సాధించారు. ఆయనకు 105,545 ఓట్లు, చెంచు గరటయ్యకు 92,554 ఓట్లు వచ్చాయి. గొట్టిపాటి రవికుమార్ 12,991 ఓట్ల మెజారిటీతో 2019 అద్దంకిలో టీడీపీ తరఫున రవికుమార్ విజయం సాధించడం ఆయన రాజకీయ బలానికి ఒక ముఖ్య ఉదాహరణగా నిలిచింది. 2024 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ రాజకీయ జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయి. టీడీపీ తరఫున అద్దంకి నుంచి పోటీ చేసిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చిన్న హనుమిరెడ్డి పాణెంపై విజయం సాధించారు. రవికుమార్కు 116,418 ఓట్లు రాగా వైఎస్ఆర్ అభ్యర్థికి 91,528 ఓట్లు వచ్చాయి. దాదాపు 24,590 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఈ విజయంతో అద్దంకిలో ఆయన వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొట్టిపాటి రవికుమార్కు కీలకమైన విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ శాఖ ఒక రాష్ట్రానికి అత్యంత కీలకమైన శాఖ. వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగం, పెట్టుబడులు ప్రతి రంగానికి విద్యుత్ ఎంతో ముఖ్యమైనది. 2025లో ఏపీ ట్రాన్స్కో పరిధిలో 68 ప్రాంతాల్లో సుమారు 5,500 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పారు. రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో కూడా గొట్టిపాటి రవికుమార్ పలు సందర్భాల్లో అధికారులతో సమీక్షలు నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో రైతులకు మీటర్లు పెట్టడం లేదని, పారిశ్రామిక మరియు వాణిజ్య వినియోగదారుల విషయంలో మాత్రమే వాటి అమలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ ప్రాంతాల్లో సరఫరా, లో వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ మౌలిక సదుపాయాలపై కూడా సమీక్ష చేశారు. 2026లో పెండింగ్ లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వేగంగా పరిష్కరించాలని,
పీఎం సూర్యఘర్ వంటి పథకాలు అమలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. 2026లో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తుల్లో గణనీయమైన మైలురాయి సాధించింది. ఏపీ జెన్కో 6160 మెగావాట్ల రికార్డు ఉత్పత్తిని నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. విద్యుత్ డిమాండ్లు పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా వ్యవస్థపై మంత్రి దృష్టి పెట్టారు. అయితే ఒక మంత్రిగా పనితీరు అంచనా వేయాలంటే ప్రభుత్వ గణాంకాలు, అధికారిక నివేదికలు, ప్రజల అనుభవం 3 కోణాలు కూడా చూడటం అవసరం. గొట్టిపాటి రవికుమార్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుసరులు వివిధ సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేశారు. ముఖ్యంగా విద్యుత్ ధరలు, గత ప్రభుత్వ విద్యుత్ విధానాలపై విమర్శలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వంటి అంశాలపై రెండు పార్టీల మధ్య మాటల కొనసాగింది. ఒకవైపు అధికార పార్టీ ఆయన పనితీరును ప్రశంసిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఆయన విధానాలను విమర్శిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయ విమర్శల సాహసం చివరికి ప్రజలే పనితీరుకు తీర్పు చెబుతారు. గొట్టిపాటి రవికుమార్ గారి రాజకీయ జీవితంలో వివాదాస్పద అంశాల్లో ఒకటి ఆయనపై నమోదైన కేసులు. 2024 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన 8 క్రిమినల్ కేసులు ప్రకటించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న కేసుల్లో అన్లాఫుల్ అసెంబ్లీ, రాంగ్ఫుల్ రెస్ట్రైన్, పబ్లిక్ న్యూసెన్స్, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన, పబ్లిక్ సర్వెంట్ విధుల ఆటంకం వంటి ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి మనందరం. ఎన్నికల అఫిడవిట్లో కేసు ఉండడం అంటే ఆ వ్యక్తి దోషిగా తేలిపోయాడని అర్థం కాదు. ఆయనపై ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. రవికుమార్ గారి రాజకీయ జీవితంలో 3 ప్రధాన అంశాలు తరచూ చర్చకు వచ్చాయి. మొదటిది వచ్చేసి 2014లో వైసీపీ తరపు గెలిచి 2016లో టీడీపీలో చేరడం అప్పట్లో రాజకీయ చర్చకు దారితీసింది. రెండవది వచ్చేసి రాజకీయ కేసులు. 2024 అఫిడవిట్లో 8 పెండింగ్ ఉన్నాయి అన్నట్టు ఆయన ప్రకటించారు. మూడవది విద్యుత్ విధానాలపై రాజకీయ విమర్శలు, విద్యుత్ ఛార్జీలు, గత ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుత ప్రభుత్వ విద్యుత్ విధానాలపై అధికారిక ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగాయి. టీడీపీ యువనేత నారా లోకేష్ తో కలిసి పనిచేసిన నాయకుల్లో గొట్టిపాటి రవికుమార్ కూడా ఒకరు. 2023లో నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర అద్దంకి ప్రాంతంలో కూడా సాగింది. ఆ సమయంలో రవికుమార్, లోకేష్ కార్యక్రమాల్లో పాల్గొని ఆయనకు మద్దతుగా మాట్లాడారు. 2026లో కూడా లోకేష్ నాయకత్వాన్ని రవికుమార్ ప్రశంసిస్తూ పార్టీ సంస్థాగత సంస్కరణలు, కార్యకర్తల సంక్షేమం, విద్యా సంస్కరణలు వంటి అంశాలపై ప్రస్తావించారు. నారా లోకేష్ కు సంబంధించిన గొట్టిపాటి రవికుమార్ తరచూ సానుకూల వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా యువగల పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లారని, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఉందని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. 2014లో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2024లో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక విద్యుత్తు, రైతులకు విద్యుత్ వంటి అంశాలపై రవికుమార్ పనిచేస్తున్నారు. 2024 నుంచి 26 వరకు గొట్టిపాటి రవికుమార్ పనితీరు ప్రధానంగా 5 అంశాల్లో చూడవచ్చు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్కో పనులు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారంపై దృష్టి, రైతులకు విద్యుత్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సరఫరా, పిఎం కుసుమ్ సోలార్ కార్యక్రమాలపై దృష్టి. 2026లో ఏపీ జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన సమయంలో మంత్రి దాన్ని రాష్ట్ర విద్యుత్ రంగానికి ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. పిఎం సూర్యఘర్, రెన్యూబుల్ ఎనర్జీ మరియు భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులకు దృష్టి పెట్టారు. 2026లో అద్దంకి నియోజకవర్గంలో రోడ్లు, పాఠశాలలు, విద్యుత్ మౌలిక సదుపాయాల వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ ప్రయాణం నుంచి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. రాజకీయాల్లో ఒకసారి గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ వరుసగా ప్రజలకు ముందు వెళ్లి మళ్లీ వారి తీర్పును పొందడం అంతకంటే పెద్ద విషయం. 2004లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం మార్టూరు నుంచి అద్దంకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి మారిన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్న అద్దంకిలో తన రాజకీయ పునాదిని కొనసాగించారు. 2019లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తరపున గెలిచి 2024లో భారీ మెజారిటీతో మరోసారి విజయం సాధించి చివరకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయం వచ్చినప్పుడు పొగరు కాకుండా, ఓటమి వచ్చినప్పుడు నిరాశ చెందకుండా, విమర్శలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడం రాజకీయాల్లోనే కాదు జీవితంలో కూడా అవసరమైన లక్షణం. గొట్టిపాటి రవికుమార్ కథ కేవలం ఒక రాజకీయ నాయకుడు బయోగ్రఫీ కాదు, ఒక నియోజకవర్గంలో తన రాజకీయ స్థానాన్ని ఎలా నిర్మించుకున్నారనే కథ కూడా. కాంగ్రెస్ నుంచి ప్రారంభమైన ప్రయాణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, వరుస ఎన్నికల విజయాలు, చివరకు రాష్ట్ర మంత్రివర్గంలో విద్యుత్ శాఖ బాధ్యతలు, ఆయనపై విమర్శలు ఉన్నాయి, రాజకీయ వివాదాలు ఉన్నాయి, కేసులు కూడా అఫిడవిట్లో నమోదయ్యాయి.
అదే సమయంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా చేసిన పనులపై ప్రశంసలు కూడా ఉన్నాయి. అందుకే ఒక నాయకుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కేవలం ప్రశంసలు కాదు, విమర్శలు కూడా చూడాలి. కేవలం రాజకీయ ప్రసంగాలు కాదు, ఎన్నికల ఫలితాలు మరియు అధికారిక రికార్డులు కూడా చూడాలి. చివరకు ఒక నాయకుడు రాజకీయ జీవితానికి అసలైన తీర్పు ప్రజలదే. ఇదే గొట్టిపాటి రవికుమార్ గారి రాజకీయ ప్రస్థానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు జీవిత చరిత్రలు, వారి రాజకీయ ప్రయాణాలు, విజయాలు, వివాదాలు మరియు ప్రజాసేవపై మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.